ఏమిటా? జారత్వాన్ని విసర్జించాలి. శరీర సంబంధంగా విచ్చలవిడి ప్రవర్తన అనేది క్రైస్తవులకు తగదు. కంట్రోల్లో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. వివాహ బంధానికి బయట పెట్టుకునే లైంగిక సంబంధాలనే జారత్వం అంటారు. ఇటీవల సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పు ఇచ్చారు. ఏంటంటే, ఒక అబ్బాయి తన భార్య వేరే అబ్బాయితో కొంచెం క్లోజ్గా ఉంటుందని చెప్పి గమనించి వాడిని గద్దించాడట. ఎందుకురా బాబు మాయావిడ ఇంటబడుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకో ఇంకొక అమ్మాయిని, నా భార్య కదా, నా ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తావు ఎందుకు అని వాడిని చెప్తే వాడు వినట్లేదు. ఆమెకి ఇష్టం, నాకు ఇష్టం, నువ్వేంట్రా మధ్యలో ఉంటాడు. మధ్యలో ఏంట్రా, నేను మగుడిని, హస్బెండ్ నేను, నా సొంత భార్య ఆమె, నేను అడగొద్దా అని అంటే వీడు లేదు మా ఇష్టం అంతే అన్నాడు వాడు. అప్పుడు ఆ భర్త గారు కేసు పెట్టాడు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చారు ఏంటంటే, భార్య అంటే ఇది నా మొబైలు, నా కుక్క పిల్ల, నేను కొనుక్కున్న షూజు, నా జీన్సు అన్నట్టు నీ ప్రాపర్టీ కాదు బాబు. భార్య నా సొత్తు, నా స్వాస్థ్యం అనడానికి ఇది మహాభారత కాలం కాదు. ఆ మహాభారత కాలం లాంటి ఆనాటి ఆలోచనలకు చెల్లుచీటి రాసి అయిపోయింది. ఇప్పుడు చెల్లవా భావాలు, కాలం చెల్లింది. నువ్వు ఆనాటి భావాలతో ఇప్పుడు మాట్లాడొద్దు. నీ భార్య అయినంత మాత్రాన స్వేచ్ఛ లేదా? వేరే వాడితో అఫైర్ పెట్టుకోవడానికి ఆమెకు 100% హక్కు ఉన్నది. నేను పెంచుకున్న కుక్క పిల్ల అని అనుకోకట్లగా. నీ భార్య అయినా సరే ఇంకొకడితో ఆమె అఫైర్ పెట్టుకోవచ్చు ఆమెకి ఇష్టమైతే. ఆమెకి ఇష్టము లేకుండా వాడు ఏమైనా చేస్తే అది నేరం. ఆమెకి ఇష్టము, వాడికి ఇష్టము, నువ్వు దాని అభ్యంతరం పెట్టొద్దు, అఫైర్లు పెట్టుకోవచ్చు అని కోర్టు వారు తీర్పిచ్చారని న్యూస్ వచ్చింది. బైబిల్లోని పరిశుద్ధ దేవుడు దీనికి ఏమాత్రము ఒప్పుకోడు. అదే జారత్వం అంటే. జారత్వం అంటే ఏంటి? నీకుండే సకల విధములైన శారీరక సంబంధాలు వివాహం అనే వ్యవస్థ లోపలనే ఉండాలి. వివాహం అనే వ్యవస్థ లోపల లైంగిక సంబంధాలు మహాపరిశుద్ధమైనవి. వివాహం అనే నిబంధనకు బయట సంబంధాలు నరకంలో పడవేయాల్సినంత ఘోరమైన పాపము. ఎక్దం రివర్స్ అయిపోద్ది అన్నమాట. ఇక్కడ ఎంత పరిశుద్ధమో అక్కడ అంత అపవిత్రమైపోతుంది. కనుక నో సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. సెక్స్ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ విదిన్ ద బౌండరీస్ ఆఫ్ మ్యారేజ్. జారత్వమును విసర్జించాలి. వివాహ బంధానికి బయట సంబంధాలను బైబిల్లోని సృష్టికర్త అయిన దేవుడు ససేమిరా అంగీకరించాడు. క్రైస్తవులందరూ ఈ విషయం నేర్చుకోవాలి. ఇది పరిశుద్ధాత్మకును మాకును తోచను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.